शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా వారఫలాలు పెట్టడం జరుగుతుంది. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ వారం ఒకసారి గ్రహస్థితి చూసినట్టయితే వృషభ రాశిలో బృహస్పతి సంచారం, కర్కాటక రాశిలో కుజ సంచారం, కన్యా రాశిలో కేతువు, మీనంలో శుక్ర బుధ రవి రాహువులు, అలాగే శని కూడా సంచరిస్తున్నాడు. ఇక చంద్రుడు వచ్చేసి కర్కాటక సింహ కన్యా రాశుల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వారం రాశిఫలాలను చూద్దాం. మరి అందరూ కూడా ఈ వీడియోను సంపూర్ణంగా చూడండి. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో బృహస్పతి, చతుర్థంలో కుజుడు నీచలో ఉన్నాడు. ఇక 6వ స్థానంలో కేతువు, ద్వాదశంలో శని, శుక్ర, రాహు, బుధ, రవులు ఉన్నారు. అలాగే చంద్రుడు వచ్చేసి 4, 5, 6 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి నీచస్థితికి వెళ్ళడం అనేది, కొంత ద్వాదశంలో 5 గ్రహాలు ఉండడం అనేది ఈ వారం కొంత కఠినంగా ఉందనే చెప్పుకోవచ్చు. మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆర్థికంగా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఏ పని చేసినా కూడా అది ముందుకు వెళ్ళకపోవడం, అనేక రకాల ఆటంకాలు కలగడం, దానివల్ల కొంత మనస్తాపానికి గురవడం అయితే ఎదురయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. మాట్లాడిన చోటల్లా కూడా కొంత వ్యతిరేకత సూచిస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన విషయాల యందు ఆసక్తి చూపించకండి. అలాగే మాట్లాడేటప్పుడు కొంత తొందరపాటుతనం అనేది తగ్గించుకోండి ప్రస్తుతం, లేదంటే కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తుల విషయంలో కోర్టు వ్యవహారాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా చేసే అవకాశం కొంతవరకు సూచిస్తుంది. అయితే ఈ వాహనాలు కానీ స్థిరాస్తుల వల్ల కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం, వాటి వల్ల కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. విద్యార్థులకు మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రస్తుతం 15వ తారీఖు వరకు కూడా రవి ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులు ఈ శుద్ధంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. విద్యార్థులు కొద్దిగా శ్రమ ఎక్కువ పడాల్సి ఉంటుంది. సంతాన విషయంలో, సంతానం ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. వారి విషయంలో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారనే దృష్టి అనేది మీకు పిల్లలపై పెట్టండి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. అలాగే కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం, ఊహించని ధన వ్యయాల వల్ల కొత్త రుణాలు కావాల్సి వస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. కొంత కుటుంబంలో చికాకులు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా ఉండి వాటిని నివారించుకునే ప్రయత్నం చేయండి. తొందరగా కోపానికి రావడం కానీ, ఎదుటివారితో వాదోపవాదాలు చేయడం కానీ చేయకండి. ఆరోగ్య పరిస్థితి విషయానికి వస్తే కొంత రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, అలాగే కొన్ని రకాల ఇబ్బందులు ఆరోగ్యంలో తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా శరీరానికి సంబంధించి విపరీతమైనటువంటి రక్తపోటు, అలాగే కోపం ఎక్కువగా రావడం, ఆరోగ్య విషయంలో కొన్ని రకాల సమస్యలు తలెత్తడం అనేది మనం గమనించవచ్చు. ఇక తల్లిదండ్రుల నుంచి కొంతవరకు అనుకూలత ఉంటుంది. వారి నుంచి కొంతవరకు ఆర్థిక సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ప్రస్తుతం అనుకూలించే అవకాశం తక్కువగా ఉంది. గట్టిగా ప్రయత్నం చేయండి.
అయినప్పటికీ కూడా కొంత ఆలస్యం అవుతుంది. అలాగే ట్రాన్స్ఫర్లు, దాంతోపాటు స్థానచలనాలు ఇవన్నీ కూడా ఆలస్యమయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మాత్రం కొంతవరకు విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార రంగం, వ్యవసాయ రంగం వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే చేతి వృత్తుల వారికి కూడా కొంత సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. అలాగే ఊహించని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. అనవసర ధన వ్యయాలు, దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ యానాలు ఇవి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. వాటి వల్ల కూడా కొంత ధన వ్యయం అనేది మనకు కలిగే అవకాశం సూచిస్తుంది. మరి ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ద్వాదశంలో 5 గ్రహాలు ఉన్నాయి కాబట్టి సర్వగ్రహ నివారణార్థం నవగ్రహ పాశుపత అభిషేకం చేసుకోండి. ఎందుకంటే దాదాపుగా అన్ని గ్రహాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి మేషరాశి వారికి. ప్రస్తుతం కఠిన కాలం కాబట్టి నవగ్రహ పాశుపతంతో పాటు ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి సుందరకాండ పారాయణం కానీ, సుందరకాండ హోమాల్లో పాల్గొనడం కానీ, ఆ స్వామివారికి సింధూర పూజ చేయించడం కానీ చేయండి. కొంతవరకు సమస్యల నుంచి బయటపడతారు. ఇక ఇష్టదేవత ఆరాధన కూడా తరచూ చేస్తూ ఉండండి. దానివల్ల కొంతవరకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బృహస్పతి, అలాగే తృతీయంలో కుజుడు నీచలో ఉన్నాడు. ఇక 5వ స్థానంలో కేతువు, 3, 4, 5 స్థానాల్లో చంద్రుడు, ఏకాదశంలో శుక్ర, శని, రాహు, బుధ, రవులు ఉన్నారు. ఈ పంచగ్రహ కూటమి ఏకాదశ స్థానంలో జన్మ బృహస్పతి వల్ల ఆకస్మిక ధనయోగం, మంచి పేరు ప్రతిష్టలు రావడం, ఊహించిన దానికంటే ఎక్కువ విజయాలు సాధించడం, అలాగే కొంత విలాసవంతమైనటువంటి సమయాన్ని గడిపే అవకాశం ఎక్కువగా మనకు సూచిస్తుంది. దాంతోపాటు వీరికి అదృష్టయోగం అనేది చాలా ఎక్కువగా ప్రస్తుతం సూచిస్తుంది. ఆర్థిక పరంగా కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంతవరకు అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. బిజినెస్ మేనేజ్మెంట్, వైద్య రంగం సంబంధించిన విద్యార్థులు, అలాగే ఆధ్యాత్మిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. సమాజంలో విద్యార్థులు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే సంతానపరమైన విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక రుణాలు చూసుకుంటే కొంత రుణాలు తీర్చే అవకాశం కూడా ఎక్కువగా సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఇక ఆరోగ్య విషయంలో చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి జన్మంలో ఉండడం, ఇది కొంతవరకు దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్ లాంటి వ్యాధులు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వాటి నుంచి సులభంగా తగ్గించుకోవడం, అనుకూలమైనటువంటి శారీరక స్థితి కలగడం అనేది మనం గమనించవచ్చు. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. ఆర్థిక అనుకూలత వారి నుంచి కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వారు విశేషంగా రాణిస్తారు. ఇండస్ట్రియల్, అలాగే ఇనుముకు సంబంధించినటువంటి అన్ని కర్మాగారాలలో మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా మంచి లాభాలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు, ఊహించని ధనప్రాప్తి ఏకాదశంలో 5 గ్రహాలు ఉండడం వల్ల కలుగుతుంది. వీరి ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు రావడంతో పాటు ఊహించని ధనలాభం అనేది కలిగే అవకాశం ఉంది. మంచి పేరు ప్రతిష్టలతో పాటు మంచి సమాజంలో ఆర్థిక అభివృద్ధి అనేది కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విదేశీ ద్రవ్య లాభాలు కూడా సూచిస్తున్నాయి. ఇక సామాన్యమైనటువంటి కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా వృషభ రాశి వారు దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. దత్త
స్తవాన్ని పారాయణం చేసుకోండి. మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కుజుడు చంద్రుడు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ద్వితీయ తృతీయ చతుర్థాల్లో సంచరిస్తున్నాడు. ఇక చతుర్థ కేతువు, దశమ స్థానంలో శని, బుధ, రవి, శుక్ర, రాహువులు ఉన్నారు. ఇక బృహస్పతి ద్వాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఊహించని ధన ప్రాప్తులు కొంత సూచిస్తున్నాయి. అలాగే ఆర్థిక పురోభివృద్ధి కూడా బాగుంటుంది. వీరి మానసికంగా కూడా మంచి స్థిరత్వాన్ని పొందుతారు. అలాగే శారీరకంగా కూడా కొన్ని రకాల అనుకూలతలు కలుగుతాయి. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. ఇక ఊహించని ధన ప్రాప్తులు కొంత ఉన్నాయి. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలిస్తాయి. అలాగే కొన్ని రంగాలలో మీరు పెట్టిన పెట్టుబడుల్లో లీగల్ ఇష్యూస్ అనేటివి తలెత్తే అవకాశం ఉంది. వాటి విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు. మంచి పేరు ప్రతిష్టలు, మంచి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. అలాగే అన్ని రంగాల విద్యార్థులకు కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే కుటుంబపరమైన ఖర్చులు, భార్య కానీ భర్త కానీ ఆరోగ్య సమస్యలలో కొంత ధన వ్యయం చేయాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. ఇక దాంతోపాటు ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంత చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం కొంతవరకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంతవరకు అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. పై అధికారులతో ఒత్తిడి, చికాకులు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కొంత అనుకూల విజయాలు దక్కినప్పటికీ కూడా కఠినంగా ఉంటుంది. అలాగే అన్ని రంగాల వారికి కూడా ఊహించిన దానికంటే కొంత ఎక్కువ లాభాలు వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక సమస్య వల్ల ఉద్యోగంలో కానీ పనిలో కానీ చికాకులు తరచూ తలెత్తే అవకాశం సూచిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసేవారికి ప్రస్తుతం మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. విదేశీ యోగం అనేది ఈ మిథున రాశి వారికి సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఖర్చులు కూడా సామాన్యమైనటువంటి ఖర్చులు ఉండడం, కొంత కుటుంబపరమైన ఖర్చులు, ఉద్యోగపరమైన ఖర్చులు ఉండే అవకాశం సూచిస్తుంది. ఇక మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. దత్త స్తవ పారాయణం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. అలాగే దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారాలు 21 ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజ చంద్రులు ఉన్నారు. అలాగే జన్మ ద్వితీయ తృతీయ తృతీయాల్లో చంద్ర సంచారం, తృతీయంలో కేతువు, అలాగే నవమ స్థానంలో శని, బుధ, శుక్ర, రవి, రాహువులు ఉన్నారు. ఇక బృహస్పతి వచ్చేసి ఏకాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ప్రస్తుతం అయితే ఈ కర్కాటక రాశి వారికి కొంత వ్యతిరేకత, కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం అనుకూలత సూచిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రాధిపతి ప్రారంభంలో జన్మంలో ఉండడం వల్ల ఈ వారమంతా కూడా మానసిక స్థిరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. కోపం అధికంగా ఉండడంతో పాటు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మంచి స్థిరత్వం ఉంటుంది. ప్రతి విషయంలో 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ప్రస్తుతం అనుకూలించే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అగ్ని సంబంధమైనటువంటి విద్యలు ఎక్కువగా విజయాలు సాధించే అవకాశం సూచిస్తుంది. దాంతోపాటు అనేక రంగాల వారికి కూడా మంచి అనుకూలత ఉంటుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు, ప్రతి ఒక్కరితో వాదోపవాదాలు,
కొంత మానసిక సంఘర్షణ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కండరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం, అలాగే రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్ తలెత్తే అవకాశం కొద్దిగా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా మనకు సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం అంగారకుడికి కందులు దానం ఇవ్వండి. ఇక దాంతోపాటు అంగారక స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. సుబ్రహ్మణ్య దేవత ఆరాధన, సుబ్రహ్మణ్య దేవాలయ దర్శనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కేతువు, 8వ స్థానంలో శని, శుక్ర, బుధ, రవి, రాహువులు ఉన్నారు. ఇక 10వ స్థానంలో బృహస్పతి, 12వ స్థానంలో కుజ, చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 12 జన్మ ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా ఇది కష్టమైన వారంగా మనం చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి అష్టమంలో 5 గ్రహాలు ఉండడం వల్ల మానసిక సంఘర్షణ అధికంగా ఉంటుంది. శారీరకంగా కూడా అలసట ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా కొంత ఊహించని మార్పులైతే వస్తూ ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకోలేకపోవడం, తొందరపాటుతనం, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అలాగే శారీరక ఇబ్బందులు కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆర్థికంగా చూసుకుంటే కొంతవరకు ఇబ్బందికరమైన సమయంగానే చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా ఉన్నదానికంటే విభిన్నంగా ఉండే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత వ్యతిరేకత, కుటుంబంలో ఆర్థిక సమస్యలు, కుటుంబపరమైన స్థిరాస్తుల విషయంలో కోర్టు వ్యవహారాలను ఎదుర్కోవడం, ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే దగ్గర బంధువులకు అనారోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది. దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, ఇవి కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అన్ని రంగాల విద్యార్థులకు విశేషమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య కొంత వ్యతిరేకత, కుటుంబంలో కలహాలు, చిన్న చిన్న సమస్యలు, అలాగే భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. అలాగే మాట పట్టింపులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమంలో 5 గ్రహాలు ఉండడం వల్ల శారీరక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా కండరాలకు సంబంధించిన ఇబ్బందులు, దాంతోపాటు దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా వారి నుంచి కూడా ఏదో రకమైన ఆరోగ్య సమస్యలు వారికి దానివల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే ప్రస్తుతం అయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించకపోవచ్చు, వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు ఇవి కూడా కొంత నత్తనడకన నడుస్తాయి. రాజకీయ నాయకులకు కొంతవరకు సామాన్య విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి అయితే మిశ్రమ ఫలితాలు లేదంటే వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా సామాన్యమైన వారంగా మనం చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా కొంత వ్యతిరేకత ఉండడం వల్ల కుటుంబంలో అశాంతి అనేది నెలకొనే అవకాశం ఉంది. ఆర్థిక పురోభివృద్ధి కూడా కొంత ఇబ్బందికరంగానే ఉండే అవకాశం ఉంది. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు, వాటి వల్ల కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మరి సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రమేమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమాయ శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మకేతువు, 7వ స్థానంలో శని, శుక్ర, బుధ, రవి, రాహువులు ఉన్నారు. ఇక 9వ స్థానంలో బృహస్పతి, 11వ స్థానంలో
కుజ చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 11 ద్వాదశ జన్మంలో సంచరిస్తున్నాడు. ఇక ఈ గ్రహస్థితి ఆధారంగా కన్యా రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు సప్తమంలో నీచలో ఉండడం, అలాగే ఆ పంచగ్రహ కూటంలో ఉండడం వల్ల మానసికంగా శారీరకంగా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా కొంత చికాకు, కోపము, అనవసరమైనటువంటి వాదోపవాదాలు, వాటి వల్ల కొంత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే శారీరకంగా కూడా బాగా అలసిపోవడం, ఏ పని సరిగ్గా చేయలేకపోవడం, దానివల్ల కొన్ని ఇబ్బందులు రావడం అనేది మనం గమనించవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి సామాన్యంగా ఉంటుంది. అలాగే దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత, స్థిరాస్తులు కలిసి రావడం కూడా గమనించవచ్చు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక పరమైన విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. వైద్య రంగానికి సంబంధించిన వారు కూడా విశేషమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు, కొంత చికాకులు కలిగే అవకాశం ఉంది. బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరమైన విషయంలో చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వారి నుంచి ఆర్థిక అనుకూలత కూడా కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థాన చలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా మంచి అనుకూలమైన విజయాలు దక్కే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులతో పాటు వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. మంగళవారం రోజు మినువలు, ఉలువలు దానం చేయండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యా రాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 6వ స్థానంలో శని, శుక్ర, బుధ, రవి, రాహువులు ఉన్నారు. ఇక బృహస్పతి 8వ స్థానంలోను, 10వ స్థానంలో కుజ చంద్రుడు ఉన్నారు. 12వ స్థానంలో కేతు ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి 10, 11, 12 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా తులారాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి 6వ స్థానంలో ఉండడం, 4 గ్రహాలతో కలిసి ఉండడం వల్ల మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కొంత శారీరక అలసట కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఏదో రకమైన చికాకు, అనవసరమైనటువంటి ఆందోళనలు కలుగుతూ ఉంటాయి. ఏ పని చేసినా కూడా ముందుకు వెళ్ళకపోవడం, ఆటంకాలు కలగడం, దానివల్ల కొంత చికాకు కలగడం అనేది మనం గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి సామాన్యంగా ఉంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే కొంత కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులకైతే మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. విజయాలు అయితే దక్కించుకుంటారు, కానీ ఆశించినంత గొప్పగా విజయాలు దక్కకపోవచ్చు. కొన్ని ఆటంకాల మధ్య ముందుకు వెళ్లాల్సి వస్తుంది. రుణాలు కొంతవరకు అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. అంటే మీరు గత కొంతకాలంగా చేసిన వాటికి రుణాలు పెరగడం, వాటి వల్ల కొంత ఇబ్బంది పడడం అయితే మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు కూడా 5 గ్రహాలతో కలిసి ఉండడం వల్ల కొంత రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లో స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి సామాన్యమైనటువంటి స్థితి అనేది మనకు గోచరిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కొంత సామాన్యంగానే ఉండే అవకాశం
మనకు సూచిస్తుంది. అలాగే కొంత ధన లాభాలు, ధనార్జన కూడా కొంత తక్కువగానే ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు కానీ, వ్యక్తిగతమైన ఖర్చులు కానీ అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. అనవసరమైన ద్రవ్యాలు తగ్గించుకుంటే మంచిది. మరి ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా శుక్రుడికి బెబ్బర్లు దానం ఇవ్వండి శుక్రవారం రోజు. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేయండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో, పంచమంలో శుక్ర, శని, బుధ, రవి, రాహువులు ఉన్నారు. ఇక సప్తమంలో బృహస్పతి, నవమ స్థానంలో కుజుడు, చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి నవమ, దశమ, ఏకాదశాలు సంచరిస్తున్నాడు. ఏకాదశ కేతు సంచారం అనేది ఉంది. మనకు ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు నీచలో ఉన్నాడు. అలాగే చంద్ర సాంగత్యం పొంది ఉన్నాడు. కొంత చికాకు, కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఎదుటివారితో పోట్లాడడం, కొంత అసహనం అనేది ఎక్కువగా ఉండడం, దానివల్ల కొంత సమస్యలు తెచ్చుకోవడం అయితే మనం గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలత ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అన్ని రంగాల విద్యార్థులకు కూడా విశేషమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. అయితే కొంత ఒత్తిడి అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొంత సంతానపరమైన విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అంతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరమైన విషయాలలో ముఖ్యంగా అష్టమాధిపతి బుధుడు పంచమంలో ఉండడం వల్ల చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. కుటుంబపరమైన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మరి వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దత్త దేవాలయాన్ని దర్శనం చేసుకొని శనియలు నివేదన పెట్టండి. దత్త స్తవపారాయణం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనుస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనుస్సు రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా చతుర్థంలో శని, బుధ, శుక్ర, రవి, రాహువులు. ఇక బృహస్పతి వచ్చేసి 6వ స్థానంలో, కుజుడు, చంద్రుడు 8వ స్థానంలో ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 8, 9, 10 స్థానాల్లో, కేతువు 10వ స్థానంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా మనకు బృహస్పతి 6వ స్థానంలో ఉండడం వల్ల రాష్ట్రాధిపతి కొంత అస్థిరత అనేది మనకు సూచిస్తుంది. దాంతోపాటు కొంత సంఘర్షణ, ఏ పని చేసినా కొంత ఆలస్యం అవ్వడం, చికాకులు, అర్ధాష్టమ శని కూడా ప్రారంభమైంది కాబట్టి పనుల మీద ఆలస్యం. ఇక ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు వృద్ధి ఉంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇక స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కొంతవరకు ఆలస్యమయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొన్ని ఆటంకాలు ఎదురైనా విజయాలు అయితే సాధిస్తారు. దాంతోపాటు సంతానపరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వారి ఆరోగ్య విషయంలో కానీ అన్ని విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం అనేది మనం గమనించవచ్చు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ముఖ్యంగా కుజచంద్రుల కలయిక వల్ల రక్తంలో ఇన్ఫెక్షన్స్ అనేటివి
అలాగే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ వీటి వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కొంతవరకు విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా సామాన్య విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఊహించని ధన లాభాలతో పాటు విలాసవంతమైన వస్తువుల కొనుగోలు, ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. ఇక ఆరోగ్యపరమైన విషయాల్లో ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. మరి ఈ ధనస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, మంగళవారం కందులు దానం ఇవ్వండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి, అంగారక స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. దాంతోపాటు ఈశ్వరారాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో శని, బుధ, శుక్ర, రవి, రాహువులు ఉన్నారు. ఇక పంచమంలో బృహస్పతి, 7వ స్థానంలో కుజ, చంద్రులు ఉన్నారు. 9వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే మనము ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి తృతీయంలో ఉండడం వల్ల కొంత మానసిక ఆందోళన, అస్థిరత, ఏదైనా కూడా కొన్ని పనులు చేయాలంటే ఆలస్యం కావడం, దాంతోపాటు కుటుంబపరమైన విషయాల్లో కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం సూచిస్తుంది. ఆర్థికంగా కొంతవరకు పురోభివృద్ధి ఉంటుంది. ఇక దగ్గరి బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు కొంతవరకు అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు మంచి విజయాలను దక్కించుకునే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కలిగే అవకాశం సూచిస్తుంది. రక్తంలో కూడా ఇన్ఫెక్షన్స్, ఊహించని కొన్ని ఆరోగ్య పరిణామాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత, స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగం పరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కొంతవరకు కలిగే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులకు కొంతవరకు విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి సామాన్య విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైనటువంటి స్థితి అనేది మనకు గోచరిస్తుంది. ఇక కొంతవరకు ధన లాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఊహించని ఖర్చులు, అలాగే సంతానపరమైన విషయాల్లో కొంత ధన వ్యయం చేయాల్సి రావడం, వాటి వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కోవడం అయితే మనం గమనించవచ్చు. మరి ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. అలాగే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా ద్వితీయంలో శని, శుక్ర, బుధ, రవి, రాహువులు ఉన్నారు. ఇక 4వ స్థానంలో బృహస్పతి, 6వ స్థానంలో అంగారకుడు, చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు 6, 7, 8 స్థానాల్లో సంచరిస్తున్నాడు. అష్టమ కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనకు ఏళ్ళనాటి శని చివరి దశలో ఉంది. అలాగే ద్వితీయంలో 5 గ్రహాలు ఉండడం వల్ల కొంత అస్థిరత అనేది ఉంటుంది. ఏదైనా కోపం ఎక్కువగా రావడం, పని యందు ఆలస్యం కావడం, ఏ పని చేసినా కొంత ముందుకు వెళ్ళలేకపోవడం, దానివల్ల కొంత చికాకులు కలగడం అయితే మనకు సూచిస్తుంది. ఆర్థికంగా కొంతవరకు అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు కానీ, వ్యాపారపరమైనటువంటి విద్యాభ్యాసం చేసేవాళ్ళు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు. భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది.
ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంత నరాలకు కండరాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్, చర్మ సంబంధమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు వహించండి. అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు ఆరోగ్య విషయంలో తీసుకోవద్దు. వైద్య సేవ సకాలంలో తీసుకోండి. దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. స్థలాలు కొనడం, వీటిలో కొంత తల్లిదండ్రుల యొక్క అనుకూలత, వారి సహాయ సహకారాలు కలుగుతాయి. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఆలస్యమైనా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రమోషన్లు, స్థానాలు కొంత వాయిదా పడే అవకాశం ఉంది. దాంతోపాటు రాజకీయ నాయకులకు సామాన్య విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో కానీ, విదేశీ ద్రవ్య లాభాలు కానీ కలిగే అవకాశం ఉంది. ఇక ఖర్చులు, కొంత కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. అలాగే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమః శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. మంగళవారం రోజు ఉలువలు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితం. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ, శుక్ర, శని, బుధ, రవి, రాహువులు ఉన్నారు. ఇక 3వ స్థానంలో బృహస్పతి, 5వ స్థానంలో కుజ, చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 5, 6, 7 స్థానాల్లో ఉన్నాడు. కేతువు 7వ స్థానంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా మీనరాశి వారికి మానసికంగా ఆందోళన ఎక్కువగా ఉంటుంది. శారీరక అలసట, అనవసరమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు కొన్ని చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలే అవకాశం ఉంది. ఆర్థికంగా చూసుకుంటే కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఇవి కూడా కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు, అలాగే వ్యాపార రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, అలాగే భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు, వాటి వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే సుఖవ్యాధుల వలన ఇబ్బంది, చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, అలాగే కొంత అనవసరమైనటువంటి తొందరపాటు, యాంగ్జైటీ పెరగడం, వాటి వల్ల కొంత ఇబ్బందులు కలగడం అయితే మనం చూడవచ్చు. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. వారి నుంచి కూడా స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా సామాన్య విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. చూసారు కదా 12 రాశుల ఫలితాలు. మరి విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.